నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్లో తొలి వందే స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముమ్మాటికి వైఎస్ జగన్ ఘనత అన్న వైసీపీ నేత మద్దుకూరి సాయిబాబు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బెజవాడలో మళ్లీ రెచ్చిపోయిన రౌడీ షీటర్లు. భారత్లో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. హౌరా కామాఖ్య మార్గంలో దీన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ ప్రీమియం రైలుకు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను ఫోటోలు రైల్వే శాఖ షేర్ చేసింది. ఇప్పటికే పరుగులు తీస్తున్న వందే భారత్ రైలుకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్లీపర్ రైలు రాక రైల్వే రూపరేఖల్ని పూర్తిగా మార్చబోతుంది. ప్రధాని మోడీ వాళ్ళ పశ్చిమ బెంగాల్లోని మాల్దా టౌన్ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు నెంబర్ 27575 హౌరా నుంచి కామాఖ్య వరకు ప్రయాణించబోతుంది. హౌరా సాయంత్రం 6:20 బయలుదేరి కామాఖ్యకు రేపు ఉదయం 8:20 చేరుకుంటుంది. ఇందులో మొత్తం 823 మంది ప్రయాణించే అవకాశం ఉంది. రైలులో మొత్తం 16 ఏసీ కోచ్లు ఉన్నాయి. వీటిలో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, మరో ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు, రెగ్యులర్ గా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించబోతుంది. ఈ రైలును వారానికి 6 రోజుల పాటు నడపబోతున్నారు. హౌరా నుంచి గురువారాల్లో, కామాఖ్య నుంచి బుధవారాల్లో ఈ రైలు ప్రయాణించనుంది. అలాగే న్యూ జల్సాయ్ గురితో సహా 13 స్టాపులు ఇచ్చారు. ప్రతి స్టాప్ లోనూ 10 నిమిషాలు హల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణికుల స్పందన, ఇతర అంశాల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తారు. హౌరా నుంచి కామాఖ్యకు వందే భారత్ స్లీపర్ రైల్లో థర్డ్ ఏసీ ఛార్జ్ 2299గా నిర్ణయించారు. అలాగే న్యూ జల్సాయి గురికి 1314 రూపాయలుగా, మాల్దాకు 960గా నిర్ణయించారు. అలాగే ఏసీ 2 టైర్ లో కామాఖ్యకు 2970, న్యూ జల్సాయి గురికి 1724, మాల్దాకు 1240 రూపాయలు వసూలు చేస్తారు. ఫస్ట్ ఏసీలో కామాఖ్యకు 3645, న్యూ జల్సాయి గురికి 2113, మాల్దాకు 1520 రూపాయలు వసూలు చేస్తారు. రైల్వే శాఖ తెలియపరిచింది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం పెనుగంచిపూర్లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించింది ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆ ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్న వైసీపీ నేత, స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరి సాయిబాబు. జగన్ హయాంలో కట్టిన ఎయిర్పోర్ట్ ను చంద్రబాబు నేనే నిర్మించాను, జాతికి అంకితం చేస్తాననడం హాస్యాస్పదం అంటున్న వైసీపీ నేత, స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరి సాయిబాబు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేస్తున్నాను, ఇది నా చిరకాల కోరిక, నేనే నిర్మాణం చేపట్టాను అని చెప్పుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తాను, దానికోసం 15,000 ఎకరాలు కావాలి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద నమ్మకం లేక దాదాపు 130 కేసులు, మాకు ఎయిర్పోర్ట్ అవసరం లేదని చెప్పి 130 కేసులు వేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి 5,000 ఎకరాలు సరిపోతాయి, 15,000 ఎకరాలు అవసరం లేదని చెప్పారు. అయినా కానీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక, వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఎవరేమోనని చెప్పి నమ్మకం లేక ఆ రోజు భోగాపురం పనులు కోర్టు కేసుల కారణంగా నిలిపివేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరం లేదు, కేవలం 2,300 ఎకరాలు సరిపోతాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒప్పించి ఉన్నటువంటి 130 కేసులను కూడా పరిష్కరించి ఎన్జీటీలో పర్మిషన్స్ అన్ని తీసుకుని వచ్చి, పర్యావరణ అనుమతులన్నింటినీ తీసుకుని వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు 3 గ్రామాల ప్రజల్ని, దాదాపు 425 కుటుంబాలని వేరే ప్రాంతాలకు తరలించి వారికి R&R ప్యాకేజీ కింద 925 కోట్ల నష్టపరిహారాన్ని చేపట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. తర్వాత 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసి, అదే రోజు జూన్ 2026 నాటికల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది పూర్తి స్థాయి నిర్వహణలోకి వస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదే వీడియోని మొన్న జరిగినటువంటి ప్రెస్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉంచారు. అదేవిధంగా ఆ రోజు నితిన్ గడ్కరీ గారిని వైజాగ్ నుంచి భోగాపురం వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్డు బాగుండాలి అని చెప్పి
77 మీటర్ల వెడల్పుతో ఆ రోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ రోజు నితిన్ గడ్కరీ గారిని కూడా ఒప్పించడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కృషి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల్ని నెరవేరిస్తే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే నిర్మించాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే జరిగింది, కూటమి ప్రభుత్వమే చేసిందని చెప్పి ఈ రోజు చెప్పుకొస్తున్నారు. వీటన్నిటినీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. విజయవాడ నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. బబ్బూరి గ్రౌండ్స్ లో కొందరు రౌడీ షీటర్లు కారులతో హల్చల్ చేసి కొందరిని గాయపరిచిన విషయం మరొక ముందే కాదారేశ్వరం మాధురి బార్ లో మరో రౌడీ షీటర్ల ముఠ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బార్ లో అందరూ చూస్తుండగానే బీర్ బాటిల్ తో ఓ వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు నగరవాసులు కలవరపెడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఈ దాడి ఘటన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కేదారేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్ ఓ పార్సిల్ ఆఫీసులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 15వ తేదీ గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా అదే ప్రాంతానికి ప్రభాస్ కాలేజీ వద్ద మాధురి బార్ అండ్ రెస్టారెంట్ కు పార్సిల్ తీసుకునేందుకు వెళ్ళాడు. కౌంటర్ లో పార్సిల్ తీసుకుంటుండగా అయోధ్య నగర్ కు చెందిన రాము, సాల్మాన్ అనే వ్యక్తులు మోహన్ పై దాడికి దిగారు. ముందుగా సాల్మాన్ తన చేతుల్లో ఉన్న బీర్ బాటిల్ తో మోహన్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై రాము, సల్మాన్ దాడి చేశారు. అనంతరం మోహన్ పై ఇరువురు బీర్ సీసాల చేతుల్లో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ తలపై తీవ్ర గాయాలై చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం అతను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఎలా ఉండగా నిందితులు రాము, సల్మాన్లపై గతంలో నగరంలో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అందరూ చూస్తుండగానే బహిరంగంగా మీరు చేసిన దాడి ఆ ప్రాంత వాసులను తీవ్రంగా కలవరపెట్టాయి. గతంలోనూ ఇదే మాదిరిగా నిందితులు ఇద్దరు అనేక మందిపై దాడి చేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. గంజాయి, మద్యం, ఇతర మత్తు పదార్థాలు వీరు నిత్యం సేవిస్తుంటారని, ఆ మత్తులోనే అకారణంగా పిచ్చెక్కిన కుక్కల మాదిరిగా ఇతరులపై దాడి చేస్తుంటారని పలువురు చెప్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ శ్యామలాపురం వద్ద ఆటో కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్యామలాపురం వినుకొండ నియోజకవర్గం శ్యామలాపురం వద్ద శనివారం ఉదయం 7 గంటలకు భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా నారు కోసం కొట్టప్పకొండ వెళ్తున్న ఆటోను వైజాగ్ నుండి అదోనికి వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పల్టీ కొట్టడంతో యాదాల చిన్న వెంకట నరసయ్య 40 సంవత్సరాలు సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. సంక్రాంతికి కోళ్ల పందాలు, ఎడ్ల పోటీలు, గుర్రం పోటీలు కామన్. కానీ పశువుల సహకారంతో రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో చేసుకునే పండుగ సంక్రాంతికి ఆ పాడి పశువులను ఎంతవరకు గుర్తించుకుంటున్నాం? మహాలక్ష్మి అమ్మవారి స్వరూపమైన గోమాతను పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తించే కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో జరిగింది. కనుమ పండుగ సందర్భంగా మునగపాకలో ఉత్సాహంగా గోమాతల అలంకరణ, ఆరోగ్య పోటీలు నిర్వహించారు. ఎవరైతే తమ గోమాతకు దాని బాగోగులను చూసుకుంటూ ఆరోగ్యకరంగా పెంచుతూ పండుగ పూట ప్రత్యేక అలంకరణ చేస్తారో వారికి నగదు బహుమతులు అందించారు. రాష్ట్రంలోని తొలిసారిగా జరిగిన ఈ గోమాత అలంకరణ ఆరోగ్య పోటీల్లో పాల్గొనేందుకు వేరువేరు జాతుల గోవులను తీసుకొచ్చారు. పాడి రైతులు, దేశీ పుంగనూరు, పుటీస్, జెర్సీ సహా పోటీల్లో 56 గోవులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. పోటీల నిర్వహణ కాదు, తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణంలో గోమాతలు పెంచేలాగా అవగాహన కల్పించారు నిర్వాహకులు. 5 విభాగాల్లో పోటీలు నిర్వహించి క్యాష్ ప్రైజ్ అందించారు. ఫస్ట్ ప్రైజ్ 50,000 నగదు, సెకండ్ ప్రైజ్ 40,000, థర్డ్ ప్రైజ్ 30,000 బహుమతి అందించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో తొలి వందే స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముమ్మాటికి వైఎస్ జగన్ ఘనతే అన్న వైసీపీ నేత మద్దుకూరి సాయిబాబు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బెజవాడలో మళ్లీ రెచ్చిపోయిన రౌడీ షీటర్లు.